నమస్తే, వెల్కమ్ టు టీ10. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో రూపాయి విలువను పడిపోబోనివ్వమని, అమాంతం పెంచుతామని, రూపాయి కరెన్సీల కోసం విదేశాలు లైన్లు కట్టాలని నరేంద్ర మోడీ 2013లో చేసిన ప్రచార ఆర్భాటాలు బొక్కబోర్ల పడ్డాయని మరోసారి నిరూపితమైంది. రూపాయి చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవటమే ఇందుకు నిదర్శనం. గురువారం డాలర్ తో రూపాయి మారకం విలువ 14 పైసలు పతనమై 85.08కి దిగజారింది. రూపాయి విలువ 85 ఎగువకు పడిపోవటం భారత చరిత్రలోనే తొలిసారి. ఇంటర్ ఫారిన్ ఎక్స్చేంజ్ లో ఉదయం 85 వద్ద ప్రారంభమైంది. ఇంత క్రితం సెషన్ లోనూ 3 పైసలు కోల్పోయి 84.94 వద్ద ముగిసింది. ప్రస్తుత ఏడాది నవంబర్ లో అయితే రూపాయి విలువ అత్యంత పేలవంగా నమోదైంది. ఈ ఒక్క నెలలోనే 0.5% విలువ కోల్పోయింది. అక్టోబర్ ముగింపు నాటికి రూపాయి విలువ 82.71గా ఉంది. గత కొన్ని రోజులుగా రూపాయి విలువ ఏ మాత్రము పుంజుకోకపోవడంతో ఆర్బీఐ వద్ద ఉన్న విదేశీ మారకం నిల్వలు భారీగా కరిగిపోతున్నాయి. నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు 2014లో డాలర్ తో రూపాయి విలువ 60 లోపే ఉంది. అప్పటి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రూపాయి బలోపేతానికి మోడీ చేసినటువంటి ప్రగల్భాలకు ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. రూపాయి నష్టాన్ని అరికట్టలేకపోతున్నారని స్పష్టమవుతోంది. ఇటీవల అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత డాలర్ విలువ మరింత పెరగటం, భారత మార్కెట్ల నుంచి భారీగా విదేశీ పోర్ట్ఫోలియో నిధులు తరలిపోవడంతో గడిచిన 8 నెలల్లో ఎన్నడూ లేని స్థాయిలో రూపాయి విలువ పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.5% తగ్గించడంతో డాలర్ కు మరింత విలువ పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనము రూపాయి విలువపై ఒత్తిడిని పెంచుతోంది. ఎగుమతులు పెరగటం, దిగుమతులు తగ్గడంతో రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు, మందగించిన భారత జీడీపీ తదితర ప్రతికూల అంశాలు అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ పడిపోవటానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. రూపాయి మారకం తీరు ఇంకా ఒత్తిడిలోనే ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిరంతర భౌగోళిక అనిశ్చితులు, దేశీయ సవాళ్లతో రూపాయి మరింత బలహీనతను చూడవచ్చునని భావిస్తున్నారు. అదే జరిగితే భారత దిగుమతులు మరింత భారం కానున్నాయి. దిగుమతి ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వ రుణ, వడ్డీ చెల్లింపులు మరింత భారం అవుతాయి. ఈ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థకు పెను సవాళ్లు అని స్పష్టమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది న్యూస్ చూస్తున్నానండి టీ10.